शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ప్రపంచమంతా చూస్తుంటే ఒక కేసు తరపున వాదించే లాయరు సుప్రీం కోర్టులోనే బెంచ్ దగ్గర పోయి ఆయన కాలు బూటు తీసి చీఫ్ జస్టిస్ మీద విసిరాడు. ఈ పరిస్థితికి కూడా కారణం ఎవరు? ఈ లాయరు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ మోడీ ప్రభుత్వం ఏం చేసినా దళితుల మీద ఏమి చెయ్యదనేటటువంటి ధైర్యంతో బూటుతోని ఆయన మీద విసిరేటటువంటి ధైర్యం చేశారు. ఈయన ధైర్యానికి కానీ అక్కడ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకోవడానికి కానీ వాళ్ళని హెరాస్ చేసేటటువంటి అధికారులందరికీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధైర్యాన్ని చూసుకునే చేశారు. నిజంగా మీరు దళితుల రక్షణ కోసం పనిచేసే ప్రభుత్వం అయితే అల్లకల్లోలో కావాల్సిన పరిస్థితి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద వాదించేటటువంటి లాయర్ బయట కాదు, సుప్రీం కోర్టులో మొత్తం కెమెరాల ముందు ప్రపంచం మొత్తం చూస్తుంటే దాడి చేస్తే ఏం చేశారు అంటే ఎవరికి తెలియదు, ఏం పట్టించుకోవటం లేదు. అక్కడ సూసైడ్ నోట్ 3 పేజీలు రాసి సంతకం పెట్టి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఏం పట్టించుకుంటున్నారు. అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఎట్టుంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు ప్రాణం గుప్పెట్లో బతికేటటువంటి పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పడం ముఖ్య ఉద్దేశము. ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే మా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అయితేమో, ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే మా మీద ఈడీతో దాడులు చేపిస్తారేమో, ఈ ప్రభుత్వం మీద మాట్లాడితే మా మీద సిబిఐతో కేసులు పెడతారేమో, ఈ రకంగా భయంగా బతికేటటువంటి పరిస్థితి ఈ ప్రజాస్వామ్యంలో 75 సంవత్సరాలు ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిపాలన జరిగిన తర్వాత వచ్చింది. అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ప్రధానమంత్రి, ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రధానమంత్రి, అతను హర్యానాలో పనిచేస్తాడు కాబట్టి ముఖ్యమంత్రి, అందరూ బయటకు వచ్చి దీన్ని ఏక ముక్త ఖండంతో మీరు ఖండించి వారి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే మీ బీజేపీ పార్టీలో ఈ దళితులు ఈ స్థాయిలో పెరిగి మాతో సమానంగా ఐఏఎస్, ఐపీఎస్లు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇవి కావడానికి మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన లేకుండా పోయింది. ఇందిరాగాంధీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఫార్వర్డ్ క్యాస్ట్ భారతదేశ ప్రజలందరికీ కళ్ళ తల్లిలాగా పరిపాలన చేసింది. మీరు కులం పేరుతోని, మతం పేరుతోని దేశాన్ని విడదీసి ముఖ్యంగా దళితుల్ని బ్రతికే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. ఎందుకు అంటున్నానంటే బ్రతికే హక్కు ఐపీఎస్ ఆఫీసరే భయపడి చచ్చిపోతే మామూలు వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇంకా నేను దళితులకి కూడా ఒక మాట చెప్తున్నా, అయ్యా రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయింది. దాంట్లో మనకు రిజర్వేషన్ పెట్టారు, చదువుకునే అవకాశం రిజర్వేషన్